ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ వేణుగోపాల స్వామివారికి పుష్పయాగ మహోత్సవం. కార్వేటి నగరంలో భక్తుల భక్తి పరవశం. ఈ నెల 17 నుండి అప్పలాయిగుంటలో బ్రహ్మోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఉత్సవ శోభ. శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ, తిరుచి సేవ. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి ఊరేగింపు. చిత్తూరు జిల్లా యాదమరి శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ధ్వజారోహణం. మనోభీష్ట ప్రదాయకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుడు వీరుల సోయిగంతో భక్తులను కటాక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆలయ ఆవరణలోని మండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి కొలువుతీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పుష్పాలకు పూజలు చేశారు. భాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ రోజా, కలువలు, మల్లెలు, 100 వరహాలు తదితర పుష్పాలతో స్వామివారికి పుష్పయాగాన్ని మనోహరంగా జరిపి హారతులు సమర్పించారు. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. తిరుపతి జిల్లా అప్పలాయిగుంటలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల కొంగు బంగారు క్షేత్రంగా అలరారుతోంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారికి నిత్య కైంకర్యాలతో పాటు వార్షికాది విశేష ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను కనుల పండుగగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రాన్ని ముందు 9 రోజులుగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. 16వ తారీఖు సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమై 17వ తారీఖున ఉదయం ధ్వజారోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవం ఆరంభమవుతుంది. అలానే 20వ తారీఖు సాయంత్రం 4:30 నుండి శ్రీవారి ఆర్జిత కళ్యాణ మహోత్సవం, 21వ తారీఖున రాత్రి 7:30 నుంచి శ్రీవారి విశేషమైనటువంటి గరుడ సేవ, అలానే 24వ తారీఖు రథోత్సవం, 25వ తారీఖున చక్రస్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. శ్రీవైఖానసాగమోక్తరీత్యా జరుగుతున్నటువంటి బ్రహ్మ చేసేటువంటి ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. బ్రహ్మోత్సవంలో స్వామివారు అత్యంతమైనటువంటి ఆనందంతో ఉంటారని దేవతలందరూ కూడా వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవం జరుగుతోంది, మీ యొక్క హవిస్సులు తీసుకొని ఈ లోకాన్నంతా సుభిక్షంగా ఉండేలాగా ఆశీర్వదించాలని చెప్పేసి గరుడపట ఆరోహణ ధ్వజారోహణ జరుగుతుంది. గరుడమంతుని యొక్క ఆహ్వానం మేరకు దేవతలందరూ ఇచ్చేస్తారు కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవం సంతరించుకుంటుంది. కావున బ్రహ్మోత్సవంలో అందరూ భక్తాదులంతా కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. వెంకటేశ్వర స్వామివారు శ్రీ పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో వివాహం చేసుకొని తిరుమల కొండకు వెళ్తూ ఉండగా ఈ గ్రామాన్ని ఆనుకున్నటువంటి కొండ పేరు వేముల పర్వతం అని పేరు. పర్వతం మీద సిద్ధేశ్వరుడు అనేటువంటి ఋషి తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి వెంకటేశ్వర స్వామి అమ్మవారి తొలిగా భక్తాదులకు తొలి దర్శనంగా ఇక్కడ నీకు అభయం ఇచ్చి నీ యొక్క కోరికను నెరవేర్చిన కారణంగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ అభయం ఇస్తూ కోరికలు నెరవేరుస్తానని స్వామివారు ఇక్కడ చెప్పినట్టుగా పురాణం తెలుస్తుంది. కావున భక్తాదులంతా కూడా బ్రహ్మోత్సవంలో శ్రీవారిని వాహన సేవల్లో దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసలుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. చక్కని తల్లికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, తన చక్కెర మోవికి చాంగు భళ. చక్కని తల్లికి చాంగు భళ, తన చక్కెర మోవికి చాంగు భళ. చక్కని తల్లికి చాంగు భళ. పులికెడి మురిపెప్పు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగు భళ. పులికెడి మురిపెప్పు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగు భళ. పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగు భళ. పలుకుల సొలపుల అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుతీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు భళ. కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు భళ. ఉన్న
ఉన్నతిపతిపై ఒరగిని నొచుతన సన్నపు నడిమికి చాంగుబళ ఉన్నతిపతిపై ఒరగిని నొచుతన సన్నపు నడిమికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ. అమ్మ శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి చక్కని అలంకరణలో భక్తుల వరదాయినిగా కటాక్షించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరులకు జ్యేష్ఠమాస కైంకర్యాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆహ్లాదకర వాతావరణంలో అమ్మలగన్న అమ్మ జగజ్జనని శ్రీ జ్ఞానప్రసూనాంబదేవిని స్వర్ణ మణిమయ రత్నశోభిత వజ్రాభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరు జిల్లా యాదమరిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి ప్రత్యేక అర్చనలతో సేవించారు. ఆపై హారతులు అందజేసి ధ్వజస్తంభ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ధ్వజస్తంభానికి అభిషేకాలు జరిపి హారతులు సమర్పించారు. సుముహూర్త సమయంలో గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణంతో సకల దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రంలో యాదగిరిగుట్టలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా అద్దాల మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ఊయలపై అమ్మవారిని ఆసీనులను చేసి ఆగమ సంప్రదాయబద్ధంగా ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం ఆండాళ్ అమ్మవారికి అర్చకులు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారి కరుణాకటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు,
తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం నగర శివారు ప్రాంతం శారదానగర్లోని శ్రీ శంకర మఠంలో గాయత్రి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శంకర మఠంలో అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ మండపారాధన జరిపి గాయత్రి హోమం నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గాయత్రి హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. చల్లని తల్లి ముత్యాలమ్మను సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. పంచాక్షరీలలో ఒకరైన శ్రీ పద్మాక్షి అమ్మవారు అభిషేక ద్రవ్యాల్లో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. చారిత్రక వరంగల్ నగరంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పద్మాక్షి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా అభిషేకం జరిపారు. నిత్య పూజలు నిర్వహించిన తర్వాత అర్చకులు తొలుత పవిత్ర జలాలు, ఆపై పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి చూడచక్కటి అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. భక్తవత్సలుడైన శ్రీనివాసుడు శుక్రవారాభిషేకంలో శోభాయమానంగా అనుగ్రహించారు. నంద్యాల పట్టణం సంజీవ్ నగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉపాలయంలో నిలవై ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాల పూజలు జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలల సమర్పణ చేసి స్వామివారికి నైవేద్యము, హారతులు సమర్పించారు. స్వామివారి బృహత్మూర్తిని శుక్రవారాభిషేకంలో సేవించి భక్తులు గోవిందనామ స్మరణలు చేశారు. గోవింద
నెల్లూరు జిల్లా ముదివర్తి పెన్నా నదీ తీరంలో కొలువైన శనీశ్వర వాక్కు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను అర్చకులు ఆభరణాలు పుష్పాలతో వధూవరులుగా అలంకరించారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ పూజ, కంకణ పూజ, కంకణ ధారణ, వస్త్ర సమర్పణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ దక్షిణామూర్తి కళ్యాణాన్ని కన్నుల పండుగగా పూర్తి చేశారు. కళ్యాణం అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు పుష్పార్చన జరిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కొలువైన పురాతన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు నాగేశ్వర స్వామి వారికి ప్రాతకాల ఆరాధన, అభిషేకాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు గంధం, పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించారు. లింగాష్టకాలతో స్వామివారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. నాగేశ్వరుని దర్శనం చేసుకుని భక్తులు హారతులను సమర్పించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ పూజ, నవగ్రహ మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై అమ్మవారికి అర్చనలు జరిపి శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. విజయవాడ నగరం పావన కృష్ణా తీరంలో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో జయంతి ఉత్సవం వేడుకగా జరిగింది. ముందుగా కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు భక్తులచే శనీశ్వరునికి తైలాభిషేకాలు నిర్వహించారు. ఆపై ఆలయంలో దోష నివారణార్థం హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం సమీపం ముంగినపూడి సముద్ర తీరంలో శివపూజ, మృత్తికా లింగాలకు భస్మాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. 108 మృత్తికా లింగాలను ఏర్పాటు చేసి రుద్ర నమక చమకాదులతో భస్మాభిషేకం జరిపారు. అనంతరం మృత్తికా లింగాలను సముద్రంలో నిమజ్జనం చేశారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా,
కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 63,830 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,810 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,20,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.